నమస్తే, వెల్కమ్ టు వీపీఆర్ ఎకనామిక్స్. మనం బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాలు అనేవి డిస్కస్ చేస్తున్నాం. ఏ బడ్జెట్ 2024-25 బడ్జెట్కి సంబంధించిన అంశాలు అనేవి డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఈ బడ్జెట్లో మనకి 9 అంశాలకి ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది. ఈ 9 అంశాల్లో మొదటి అంశమేమో మనకి అగ్రికల్చరల్కి సంబంధించిన అంశం. అగ్రికల్చరల్ అంశానికి సంబంధించినటువంటి అంశం. ఈ అగ్రికల్చరల్ సెక్టర్కి మనకి 1.52 లక్షల కోట్లు కేటాయించారని, అదేవిధంగా రాబోయేటటువంటి 2 సంవత్సరాల కాలంలో 1 కోటి మంది రైతులు మనకి న్యాచురల్ ఫార్మింగ్లోకి మారబోతున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా దీనికోసం 10,000 బయో ఇన్పుట్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా 109 రకాలైనటువంటి కొత్త వంగడాలను తీసుకొస్తామని, అదేవిధంగా 32 రకాలైనటువంటి ఉద్యానవన పంటలని తీసుకురావడం జరుగుతుందని ఇలా మనకి ఈ బడ్జెట్లో పేర్కొనడం అనేది జరిగింది. అంటే మనకి ఈ బడ్జెట్లో 2024-25 బడ్జెట్లో పేర్కొన్నటువంటి 9 ప్రాధాన్యత అంశాల్లో గత వీడియోలో మనం మొదటి ప్రాధాన్యత అంశం అనేది ఈ అగ్రికల్చరల్ గురించి మనం గత వీడియోలో డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఈ వీడియోలో మనకి ఈ బడ్జెట్లో పేర్కొన్నటువంటి రెండో ప్రాధాన్యత అంశం గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఆ రెండో ప్రాధాన్యత అంశం ఏంటంటే మనకి రెండవ ప్రాధాన్యత అంశం. ఈ రెండవ ప్రాధాన్యత అంశం ఏంటంటే ఉపాధి మరియు నైపుణ్యం, అంటే ఎంప్లాయ్మెంట్ స్కిల్లింగ్, అంటే ఉపాధి అంశాన్ని మెరుగుపరచడానికి, అదేవిధంగా నైపుణ్యాన్ని మెరుగుపరచడానికి తీసుకున్నటువంటి చర్యలు ఏంది అంటే ఉపాధి మెరుగుపరచడం, ఉపాధి కల్పనకు, నైపుణ్యాల పెంపుదలకి మనకి ఈ బడ్జెట్లో ఒక ప్రాధాన్య అంశంగా తీసుకోవడం అనేది జరిగింది. సో మనకి ఈ ఉపాధి కల్పనకి, నైపుణ్యాల పెంపుదలకి ఈ బడ్జెట్లో అంటే 2024-25 బడ్జెట్లో తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి అనేది మనం చూడాలి. అదేవిధంగా అయితే ఈ ఉపాధి కల్పనకు, నైపుణ్యాల పెంపుదలకు ప్రధానమంత్రి ప్యాకేజీలో భాగంగా ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ కోసమని ప్రభుత్వం 3 పథకాలని తీసుకురావడం అనేది జరిగింది. అంటే ఉపాధి అవకాశాలను పెంచడానికి, నైపుణ్యాన్ని పెంపొందింప చేయడానికి ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ అంటే ఉపాధితో కూడినటువంటి మనకి ఇన్సెంటివ్స్ పథకాన్ని తీసుకురావడం, 3 పథకాలను తీసుకురావడం అనేది జరిగింది. ఆ 3 పథకాల్లో మొట్టమొదటిది ఏంటంటే స్కీమ్ ఏ, పథకం ఏ. ఈ పథకం ఎవరి కోసం? ఫర్ ఫస్ట్ టైమర్స్, అంటే మొదటిసారి ఉద్యోగంలో చేరే వాళ్ళ కోసం తీసుకొచ్చినటువంటి పథకంగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఇది స్కీమ్ ఏ. అయితే ఈ స్కీమ్ ఏలో మనకి ఏం జరుగుతుందంటే ఎటువంటి ప్రోత్సాహకాలు ఇవ్వడం జరిగిందంటే అన్ని ఫార్మల్ సెక్టార్లలో, అంటే ఫార్మల్ సెక్టార్లు అంటే ఏంది, 10 మంది కంటే ఎక్కువ ఎంప్లాయీస్ కలిగినటువంటి వాళ్ళు, అదేవిధంగా వీరి పని గంటలు అనేవి నిర్దిష్టమైన పని గంటలు ఉంటాయి. వీరికి సంబంధించినటువంటి ఆడిట్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఆదాయ వ్యయాలకు సంబంధించిన లెక్కలు అనేవి అందుబాటులో ఉంటాయి. ఇటువంటి రంగాలు అంటే ప్రైవేట్ కావచ్చు, ప్రభుత్వం, వీటిని ఫార్మల్ సెక్టార్స్గా మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఇలా మనకి ఈ ఫార్మల్ సెక్టార్లో కొత్తగా చేరినటువంటి వారికి 15,000 రూపాయల వరకు, అంటే 15,000 రూపాయల వరకు 3 వాయిదాలలో 1 నెల వేతనం అనేది జమ చేయబడుతుంది. అంటే నార్మల్గా ఏంటంటే మనకి 3 వాయిదాలు, ఇది ఎవరికంటే 1 లక్ష లోపు వేతనం ఉన్నవారికి మాత్రమే. 1 లక్ష లోపు వేతనం ఉన్నవారికి వారి యొక్క మొదటి నెల జీతం అనేది వారికి 15,000, గరిష్టంగా 15,000 రూపాయల వరకు, అంటే డైరెక్ట్ 15,000 అని కాదు, 15,000 వరకు 3 వాయిదాలలో, అంటే 3 నెలల కాలంలో 1 నెల జీతం అనేది, అంటే లక్షలోపు జీతం ఉన్నవారికి 1 నెల జీతంలో మనకి 15,000 వరకు వారికి ఇవ్వడం అనేది, అదనంగా ఇవ్వడం అనేది జరుగుతుందని పేర్కొనడం అనేది జరిగింది. దీని వలన ఎంతమందికి ప్రయోజనం చేకూరుతుందంట? 210 లక్షల యువతి, అంటే 2.1 కోట్ల యువతకి దీని వలన ప్రయోజనం చేకూరుతుందని పేర్కొనడం అనేది జరిగింది. దీనివలన స్కీమ్ ఏ వలన ఏం చేయబోతున్నారు?
ఫార్మల్ సెక్టార్లో మొదటిగా జాయిన్ అయ్యేటటువంటి వారికి 3 వాయిదాలలో 15,000 రూపాయల వరకు ఒక నెల వేతనం అనేది వారికి జమ చేయడం అనేది జరుగుతుంది. దీనివలన 2.1 కోట్ల యువతకి ప్రయోజనం అనేది చేకూరుతుంది అని ఈ బడ్జెట్లో పేర్కొనడం అనేది జరిగింది. నెక్స్ట్ది అంటే ప్రధానమంత్రి యొక్క 3 పథకాలు ఉన్నాయి కదా, దీనికోసం మొదటి పథకం ఏమో ఇది. నెక్స్ట్ రెండో పథకం ఏందనేది మనం చూస్తే, రెండవ పథకం ఈ రెండో పథకం కానీ చూసుకున్నట్లయితే స్కీమ్ బి. ఇది ఎవరి కోసం అంట? తయారీ రంగంలో ఉద్యోగాల కోసం. తయారీ రంగంలో ఉద్యోగాల కోసం ఈ స్కీమ్ బి అనేది తీసుకురావడం అనేది జరిగింది. ఇది మొదటిసారి ఈపీఎఫ్ఓలో లింక్ అయిన ఉద్యోగుల కోసం అంట. అంటే ఈపీఎఫ్ఓ అంటే ఏంది? ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. ఈ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అనేది మనకి మొదటిసారిగా దీంట్లో అంటే మొదటిసారిగా జాబ్ వచ్చేవాడికి కదా ఈ ఈపీఎఫ్లో మొదటిసారిగా నమోదవుతాడు. సో వారి కోసం పేర్కొన్నటువంటి పథకంగా మనం చెప్పవచ్చు. వీళ్ళకి ఏమవుతుందంటే మొదటి 4 సంవత్సరాల కాలంలో పేర్కొన్నటువంటి స్కేల్స్లో అంటే వారికి ఇచ్చేటటువంటి బేసిక్ వేతనాల్లో ఈపీఎఫ్ఓ విరాళాల కోసం ఉద్యోగికి యజమానికి ఇద్దరికి ప్రోత్సాహకం అనేది ఈ పథకం కింద ఈ స్కీమ్ బి కింద ఇవ్వడం అనేది జరుగుతుంది. స్కీమ్ బి అనేది దేనికోసం? తయారీ రంగంలో ఉద్యోగాల కోసం. ఈ తయారీ రంగంలో ఉద్యోగాలు అంటే ఎవరు? మొదటిసారిగా ఈపీఎఫ్ఓలో ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్. ఈ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్లో మనకి మొదటిసారిగా లింక్ అయినటువంటి ఉద్యోగులు 4 సంవత్సరాలలో మొదటి 4 సంవత్సరాల్లో పేర్కొన్నటువంటి స్కేల్లో అంటే వారికి ఇచ్చేటటువంటి మనకి బేసిక్ వేతనాల్లో ఈపీఎఫ్ఓ విరాళాల కోసం అనేది ఉద్యోగికి అదేవిధంగా యజమానికి ఇద్దరికీ ప్రయోజనం చేకూరేలా ఇది తీసుకురావడం అనేది జరిగింది. దీనివలన ఎంతమందికి ప్రయోజనం చేకూరుతుందంట? 30 లక్షల మంది యువతకి ప్రయోజనం అనేది చేకూరుతుంది అని పేర్కొనడం అనేది జరిగింది. నెక్స్ట్ది మనకి మూడో పథకం కానీ మనం చూసుకున్నట్టయితే ఈ మూడో పథకంగానే మనం చూసుకున్నట్టయితే ఇది స్కీమ్ సి. ఇది ఎవరి కోసం అంట? యజమానులకు మద్దతు. యజమానులు అంటే ఎవడు? ఉద్యోగం ఇచ్చేవాడికి మద్దతుగా మనకి మూడో స్కీమ్. మొదటిదేమో మొదటిసారిగా ఉద్యోగం చేరేవారికి, రెండోది ఏమో మొదటిసారిగా ఉద్యోగంలో చేరేవాడికి అదేవిధంగా ఉద్యోగం ఇచ్చేవాడికి ప్రయోజనం. ఇదేమో ఓన్లీ అంటే యజమానులకి మద్దతు ఇవ్వడం కోసం అనేది తీసుకొచ్చినటువంటిది స్కీమ్ 3. ఇందులో ఏం జరుగుతుందంటే కొత్తగా ఉద్యోగులందరికీ ప్రభుత్వం 2 సంవత్సరాల పాటు యజమానులు ఈపీఎఫ్ఓ విరాళాలను నెలకు 3,000 వరకు రియంబర్స్మెంట్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక ఎంప్లాయీకి నెలకి ప్రావిడెంట్ ఫండ్ అనేది ఒక 3,000 కట్ అవుతుంది అనుకోండి జీతం నుంచి. సో దానికి అదనంగా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ తీసుకొని తన జీతంలో 3,000 ఎంప్లాయీస్ తరఫున కట్ అయితే, ఎగ్జాంపుల్ చెప్తాను ఇలా అని కాదు కానీ మనకి దానికి ప్రభుత్వం అనేది ఇంకో 3,000 అనేది యాడ్ చేస్తూ తన అకౌంట్కి తన ప్రావిడెంట్ ఫండ్కి దీనికి 6,000 రూపాయలు జమ చేయడం అనేది జరుగుతుంది. ఇలా జమ చేస్తుంది. సో ఇలా చేసేదాని ఇప్పుడు ఇది ఎంప్లాయీది, ఇదేమో యజమాని ఇచ్చేది. సో వీళ్ళిద్దరు ఇచ్చే దాంట్లో దీనికి ఏముందంట? 2 సంవత్సరాల పాటు ఈ ఈపీఎఫ్ఓ విరాళాలు నెలకు 3,000 వరకు రీయింబర్స్మెంట్ అనేది చేస్తుంది. అంటే ఈ యజమాని ఇచ్చేటటువంటి ఈ 3,000 ఉంది కదా, ఈ 3,000ని వరకు ఉండేది 2 సంవత్సరాల కాలం పాటు అంటే గరిష్టంగా 3,000 వరకు. అంటే ఇది జీతం ఎక్కువ ఉండేవాడికి ఎక్కువగా కట్టవచ్చు, 10,000 కూడా కట్టవచ్చు. సో అలా ఎంత అంటే అంత కాదు, 3,000 వరకు రీయింబర్స్మెంట్ అనేది అంటే యజమానికి ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే దానివల్ల ఏమవుతుంది? యజమానుల పైన భారం అనేది తగ్గుతుంది కదా, వాళ్ళు ఇచ్చేటటువంటిది తగ్గుతుంది. కాబట్టి వీళ్ళు ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇది కూడా యజమానులను ప్రోత్సహించడం కోసం తీసుకున్నటువంటి ఒక పథకంగా మనం చెప్పడం అనేది జరుగుతుంది.
ఇది మూడో పథకం అనేది యజమానుల్ని ప్రోత్సహించడం కోసం తీసుకొచ్చినటువంటి పథకంగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఉపాధి నైపుణ్యంలో భాగంగా పరిశ్రమల సహకారంతో వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లను ఏర్పాటు చేయడం మరియు క్రెచ్లను ఏర్పాటు చేయడం ద్వారా శ్రామిక శక్తిలో మహిళల అధిక భాగస్వామ్యాన్ని పెంచడం. అంటే ఉపాధి కల్పన నైపుణ్యం పెంచడంలో భాగంగా ప్రత్యేకించి మహిళా ఉద్యోగుల కోసం వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ని ఏర్పాటు చేయడం అనేది ఏర్పాటు చేసే విధంగా ప్రోత్సహించడం జరుగుతుందని పేర్కొనడం అనేది జరిగింది. నెక్స్ట్ మిగతా అంశాలు కానీ మనం చూసుకున్నట్టుగైతే ప్రభుత్వం ప్రమోట్ చేసిన ఫండ్ నుండి గ్యారంటీతో 7.5 లక్షలు అంటే 7.5 లక్షల వరకు రుణాలు అనేవి అందించడం జరుగుతుంది. ఎవరికంట? విద్యార్థులకి రుణాలు అందించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం 25,000 మంది విద్యార్థులకు సహాయం చేయాలని భావిస్తున్నారు. దీని ద్వారా ప్రతి సంవత్సరం 25,000 మంది విద్యార్థులకి సహాయం చేయాలని భావిస్తున్నట్టుగా పేర్కొనడం జరిగింది. అదేవిధంగా దేశీయ విద్యా సంస్థల్లో ఉన్నత విద్య కోసం 10 లక్షల వరకు రుణాలు అందివ్వబోతున్నట్టుగా పేర్కొనడం అనేది జరిగింది. వీళ్ళు ఎవరు అర్హులంటే ఈ 10 లక్షలు రూపాయలు రుణాలు పొందడానికి ఎవరు అర్హులంటే ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఎటువంటి పథకాన్ని పొందనటువంటి వారు, ఎటువంటి పథకం పొందని వారు, ఇతర పథకాలు పొందని వారు. ఇప్పుడు పథకాలు రీయింబర్స్మెంట్ పొందేసి అన్ని పథకాలు రేషన్ కార్డులు ఆరోగ్యశ్రీలు అన్నీ పొందేసి మళ్ళీ 10 లక్షలు మింగేద్దామని చూస్తారు కొందరు. అలా కాకుండా ఎటువంటి పథకాలు పొందని వారి కోసం మనకి ఉన్న దేశీ విద్యా సంస్థల్లో ఉన్నత విద్య చదివే వాళ్ళ కోసం 10 లక్షల రూపాయల వరకు రుణాలని అందివ్వబోతున్నారు. అయితే ఈ 10 లక్షల రూపాయల రుణాలకి మనకి వడ్డీ రాయితీ ఏమో 3% వడ్డీ రాయితీ ఇవ్వబోతున్నారు. దీనికోసం 1 లక్ష వరకు వాచర్లు అనేవి డైరెక్ట్ వాచర్లు ఇవ్వబోతున్నారు. మనకి 10 లక్షలు విద్యా రుణం ఇవ్వబోతున్నారు. దానికి 3% వడ్డీ రాయితీ ఇవ్వబోతున్నారు. దీనికోసం ఈ రాయితీ కోసం డైరెక్ట్ వాచర్లు అనేవి 1 లక్ష వరకు డైరెక్ట్ వాచర్లు ఇవ్వడం జరుగుతుందని పేర్కొనడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు మరియు పరిశ్రమల సహకారంతో నైపుణ్యాల పెంపు కోసం ప్రధానమంత్రి ప్యాకేజ్ 4 కింద, అంటే మనం 3 ప్యాకేజీలే చెప్పుకున్నాం కదా, ఇది ప్రధానమంత్రి ప్యాకేజ్ 4 అనేది కూడా తీసుకొచ్చి కొత్త కేంద్ర ప్రాయోజిత పథకాన్ని ప్రకటించారు అని పేర్కొనడం జరిగింది. అదేవిధంగా రాబోయేటటువంటి 5 సంవత్సరాల వ్యవధిలో 20 లక్షల మంది యువతకి నైపుణ్యాన్ని ఈ ప్యాకేజ్ 4 కింద కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. అంటే ప్యాకేజ్ 4ని ప్రకటిస్తారు. ఈ ప్యాకేజ్ 4 ద్వారా రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల మంది యువతకి మనకి నైపుణ్యం కల్పించబోతున్నట్టుగా ప్రకటించడం అనేది జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టుగైతే హబ్బులు అంటే ఇండస్ట్రియల్ హబ్స్ ఉన్నాయి కదా, ఈ ఇండస్ట్రియల్ హబ్బులు 1000 దేశంలో ఉన్నటువంటి ఈ 1000 ఇండస్ట్రియల్ హబ్బుల్లో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లను అప్గ్రేడ్ చేసి ఫలితాల ఓరియంటేషన్తో ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఇండస్ట్రియల్ హబ్స్ని వాటి యొక్క ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లను అప్గ్రేడ్ చేసి ఫలితాలు ఆధారంగా ఓరియంటేషన్తో వాటిని ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొనడం అనేది జరిగింది. ఇది మనకి బడ్జెట్లో పేర్కొన్నటువంటి ప్రయారిటీ 4 అనేది మనం చెప్పుకోవడం అనేది జరిగింది. దీనికి సంబంధించి మనకి ఫిబ్లో ఇచ్చినటువంటి అంశాన్ని, అదేవిధంగా పేపర్లో ఇచ్చినటువంటి అంశాన్ని కూడా మనం ఒకసారి డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. చూడండి, ఫిబ్లో ఇచ్చింది మనకి బడ్జెట్ సమ్మరీ అని ఇచ్చాడు కదా, దానికి సంబంధించినటువంటి అంశం ఇది ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్ అనేది ఇచ్చాడు. దీనికోసం ప్రధానమంత్రి ప్యాకేజ్ కింద 3 స్కీములు ప్రకటించారు. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్స్ని అనౌన్స్ చేయడం అనేది జరిగింది. స్కీమ్ ఏ ఇది ఫస్ట్ టైమర్స్ కోసం తీసుకొచ్చాడు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ 1 మంత్ శాలరీను 3 ఇన్స్టాలేషన్స్ అంటే 3 వాయిదాలలో మొదటి శాలరీని
15,000 రూపాయల వరకు మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే మొదటిసారిగా ఈపీఎఫ్లో రిజిస్టర్ అయినటువంటి ఎంప్లాయీస్కి తన యొక్క మొదటి శాలరీలో మనకి 15,000 రూపాయల వరకు తిరిగి ఇవ్వడం అనేది జరుగుతుందని, అది మనకి ప్రతి నెల ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే లక్షలోపు జీతం ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుందని చెప్పారు. నెక్స్ట్ది స్కీమ్ బి. ఇది ఎవరి కోసం? క్రియేషన్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్, అంటే తయారీ రంగానికి సంబంధించినటువంటిది. ఈ తయారీ రంగంలో ఇది ఎంప్లాయీస్కి, బోత్ ఎంప్లాయీ అదేవిధంగా ఎంప్లాయర్ ఇద్దరికి కూడా ఇది ఈపీఎఫ్ఓ కంట్రిబ్యూషన్ ఉండేటటువంటి 4 years ఎంప్లాయ్మెంట్ అనేది 4 years ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి అంశం అనేది ఇందులో పేర్కొనడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇది స్కీమ్ సి, సపోర్ట్ టు ఎంప్లాయర్స్, అంటే ఉద్యోగం ఇచ్చేటటువంటి యజమానికి సంబంధించినటువంటి అంశం. ఈ మొదటిసారిగా మనకి ఉద్యోగం ఇచ్చి ఈపీఎఫ్లో అంటే యజమాని యొక్క కంట్రిబ్యూషన్ అనేది ప్రతి నెల 3,000 రూపాయల వరకు రీఎంబర్స్మెంట్ ఇవ్వడం జరుగుతుందని పేర్కొనడం అనేది జరిగింది. 3,000 వరకు రీఎంబర్స్మెంట్ ఎన్ని సంవత్సరాలు అంట? 2 సంవత్సరాల కాలం పాటు రీఎంబర్స్మెంట్ ఇవ్వడం జరుగుతుందని పేర్కొనడం అనేది జరిగింది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక యజమాని 5,000 రూపాయలు తన వంతుగా ఈపీఎఫ్లో కంట్రిబ్యూట్ చేస్తున్నాడు అనుకో. సో 3,000 వరకు రీఎంబర్స్మెంట్ ఇస్తే తనకి భారం అనేది 3,000 తగ్గుతుంది కదా. సో 2,000 మాత్రమే తను చెల్లించినట్టుగా అవుతుంది. దీనివలన ఏమవుతుంది? వాడికి భారం తగ్గుతుంది కాబట్టి వాడు ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. కాబట్టి అందుకోసమనే దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఇది మనకి ఫిబ్లో ఇచ్చినటువంటి అంశం. నెక్స్ట్ ఇది పేపర్లో ఇచ్చినటువంటి అంశాలు కూడా మనం చూద్దాం. పేపర్లో ఇచ్చినటువంటి అంశం కొలువుల కోసమని అనే ఈనాడులో పెద్ద హెడ్డింగ్తో ఇవ్వడం అనేది జరిగింది. చూడండి, దేశంలోని 4.1 కోట్ల మంది దేశంలోని 4.1 కోట్ల మంది యువతకు నైపుణ్యాభివృద్ధి ఉపాధి కల్పన కోసం బడ్జెట్లో మొత్తం 2 లక్షల కోట్లు చేశారని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రభుత్వానికి ఉన్నటువంటి నవ ప్రాధాన్యాల్లో ఉపాధి కల్పన ఒకటి, నైపుణ్యాభివృద్ధి కీలకమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారని, వీటి కోసం 5 పథకాలు పలు చొరవలతో ప్రధానమంత్రి ప్యాకేజీలో అందిస్తామని పేర్కొన్నారు. విద్యా ఉపాధి నైపుణ్యాభివృద్ధికి 1.48 లక్షల కోట్లు కేటాయిస్తున్నామని తెలపడం అనేది జరిగింది. అదేవిధంగా ప్రధానమంత్రి ప్యాకేజీలోని స్కీమ్ ఏలో భాగంగా తొలిసారి ఉద్యోగంలో చేరిన వారికి ఈపీఎఫ్ఓ ఖాతాల ఆధారంగా గుర్తించి వారికి 1 నెల వేతనాన్ని ప్రోత్సాహంగా అందిస్తామని పేర్కొన్నారు. అది ఎంతవరకు? మరి గరిష్టంగా 15,000 వరకు తిరిగి ప్రోత్సాహంగా ఇవ్వడం జరుగుతుందని, ఇది లక్షలోపు వేతనం ఉన్నవారికి మాత్రమే వర్తిస్తుందని పేర్కొని, దీనివలన 2.1 కోట్ల మంది యువతకు లబ్ధి చేకూరుతుందని పేర్కొనడం అనేది జరిగింది. అదేవిధంగా స్కీమ్ బి. ఈ స్కీమ్ బి అనేది ఉత్పాదక రంగంలో ఉన్నటువంటి వారి కోసం ఉపాధి కల్పన కోసం రూపొందించినటువంటి స్కీమ్. దీనిలో భాగంగా ఇది యజమానికి కూడా ప్రోత్సాహకాలని, ఇందులో ఉద్యోగికి యజమానికి ఇద్దరికీ కూడా ప్రోత్సాహకాలనే ఉంటాయి. అయితే యజమానులు కూడా తొలి 4 ఏళ్ల పాటు నిర్ధారిత వేతన స్కేల్లో ఈపీఎఫ్ఓలో సందాలను ప్రోత్సాహంగా అందించడం అనేది జరుగుతుంది. దీనివలన 30 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని పేర్కొనడం అనేది జరిగింది. నెక్స్ట్ అంశం కానీ మనం చూసుకున్నట్టుగైతే ఇందులో ఇచ్చినటువంటి మిగతా అంశాలు కానీ మనం చూసుకున్నట్టుగా చూడండి, స్కీము సి. ఈ స్కీమ్ సిలో భాగంగా, అంటే 3 స్కీములు ప్రకటించారు కదా, 3వ స్కీమ్లో భాగంగా కొత్తగా ఉద్యోగికి ఈపీఎఫ్ వాటాగా యజమానులు చెల్లించేందుకు 2 ఏళ్ల పాటు నెలకు 3,000 వరకు రీఎంబర్స్మెంట్ అందిస్తారు. దీనివలన 50 లక్షల కొత్త ఉద్యోగాలు అదనంగా సృష్టించబడతాయని పేర్కొనడం అనేది జరిగింది. అంటే ఉద్యోగి తన వాటాగా జీతంలో కొంత ప్రావిడెంట్ ఫండ్కి జమ చేస్తాడు. దానితో పాటుగా యజమాని కూడా కొంత జమ చేయడం అనేది జరుగుతుంది. సో యజమాని జమ చేసేటటువంటి దాంట్లో 3,000 రూపాయల వరకు తనకి రీఎంబర్స్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎన్నాళ్ళ వరకు? మనకి 2 సంవత్సరాల కాలం పాటు ఇలా చెల్లించడం జరుగుతుందని పేర్కొనడం జరిగింది. దీనివలన యజమానికి భారం తగ్గి తను ఎక్కువగా ఉద్యోగ కల్పనకి అవకాశం అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ అంశాన్ని కానీ మనం చూసుకున్నట్టుగైతే
దేశంలోనే అగ్రశ్రేణి 500 సంస్థల్లో వచ్చేటటువంటి 5 ఏళ్ల కాలంలో 1 కోటి మంది యువతకు ఇంటర్న్షిప్ అందిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఇంటర్న్షిప్ అంటే ఏంది? ఆ సంస్థల్లో నువ్వు కొంతకాలం అనేది పనిచేయడం, అంటే నువ్వు అకాడమిక్లో నేర్చుకున్నది వాస్తవ పరిస్థితులు ఎలా ఉంటుందని నువ్వు నేర్చుకోవడానికి, దానికి నీకు కొంత ఎక్స్పీరియన్స్ అనేది రావడానికి ఇది ఉపయోగపడడం అనేది జరుగుతుంది. దీనికోసం అంటే ఈ ఇంటర్న్షిప్ నువ్వు ఆర్గనైజ్ చేసేవు కదా, దీనికోసం భృతి అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. 5,000 వరకు 6,000 వరకు ఆ భృతి అనేది నీకు చెల్లిస్తారు. దీనివలన ఏడాది పాటు పూర్తిస్థాయి వృత్తి నైపుణ్యాలు అనేది నేర్చుకోగలుగుతారు. అదేవిధంగా ఆయా కంపెనీలు శిక్షణకు అయ్యే ఖర్చుతో పాటుగా ఇంటర్న్షిప్ భృతిలో 10% సిఎస్ఆర్ నిధుల్లో నుంచి భరిస్తారు. సిఎస్ఆర్ అంటే మనకి కొన్ని కంపెనీలు అనేవి మనకి ఏమంటారు, సహాయం చేయడం కోసం కొంత నిధులు అనేవి తీసుకురావడం అనేది బయటికి తీసి పెట్టుకోవడం అనేది జరుగుతుంది. అంటే సహాయం చేయడం కోసం ఆ నిధుల్ని తీసి బయట పెట్టడం అనేది జరుగుతుంది. సో ఆ నిధుల్లో నుంచి ఇవి ఖర్చు చేస్తారని సిఎస్ఆర్ అంటే దీనికి ఎబ్రివేషన్ ఉంది, గుర్తు రావట్లేదు. సో అంటే దానం చేస్తారు కదా, దానం చేయడం కోసం మనకి కార్పొరేటు ఏదో సంథింగ్ ఉంది. సో దాంట్లో ఆ నిధుల్లో నుంచి ఇది 10% ఇది తీసి ఖర్చు చేస్తుందని పేర్కొనడం అనేది జరిగింది. ఇది మనకి ఈ రెండవ ప్రాధాన్యత అంశాన్ని మనం ఈ వీడియోలో చెప్పుకోవడం అనేది జరిగింది. దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేది మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అందులో జాయిన్ కావచ్చు. మన టెలిగ్రామ్ ఛానల్ పేరు వచ్చేసి విపిఆర్ ఎకనామిక్స్. సో దీంట్లో మీరు జాయిన్ అయితే మనకి ఈ వీడియోతో పాటుగా మీకు టెలిగ్రామ్ లింక్ పీడిఎఫ్ కూడా మీకు అందులో ప్రొవైడ్ చేస్తాయి. ఇది మనం ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి అంశం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.